వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తున్న ఆసరా పెన్షన్ కన్నకొడుకు ఇచ్చే చేయూతలా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ డబ్బులతో మందులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాలను సమకూర్చుకుంటున్నామని తెలిపారు. తమను ఆదుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో సుమారు 290 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. వృద్ధాప్య, వితంతు, బీడీ కార్మికులు, దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసి అందిస్తుండడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో సంపాదించే శక్తి లేక కుటుంబంపై ఆధారపడే పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే 2000 ఆసరా పెన్షన్ తమకు ఎంతో భరోసా కల్పిస్తుందన్నారు. మందులు, వైద్య ఖర్చులకు ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తప్పుడు ఎవరు ఒక్క పైసా తక్కువ లేకుండా ఇస్తుంది, మధ్యనే ఇస్తుంది. వచ్చిన చేతి మాకు పింఛన్లు మంచిగా కరెక్ట్ అందుతున్నాయి, ఇచ్చిపోతున్నారు. మాకు ఆదాయం అదే ఉంది. ముసళ్ళకు బతు తెరువు మాకు గవర్నమెంట్ సలవత్ చేస్తుంది.